సో ఈ వాటర్ బాటిల్లో నేను కూలింగ్ వాటర్ పోసాను. ఓకే, ఇప్పుడు దీని చుట్టూ మీరు ఇప్పుడు ఏమీ లేదు, కొంచెంసేపు ఆగిన తర్వాత చూద్దాము దీని చుట్టూ ఏమవుతుందో. ఇప్పుడు చూడండి, ఇందాక దీని చుట్టూ వాటర్ లేవు, ఇప్పుడు ఇంకో వాటర్ డ్రాప్లెట్స్ చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయినాయి. దీని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కండెన్సేషన్. అసలు కండెన్సేషన్ అంటే ఏంటో మాట్లాడదాం. సో దీని చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? లోపల ఉన్నటువంటి వాటర్ బయటికి రాలేదు. అంటే బయట జనరల్గా వాటర్ వేపర్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్, ఇలా అట్మాస్ఫియర్లో చాలా. వాటిలో వాటర్ వేపరు గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది. గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎప్పుడూ కూడా మోషన్లో ఉంటాయి. మోషన్లో ఉన్నప్పుడు ఇవి ఈ వాటర్ బాటిల్ సర్ఫేస్ని స్ట్రైక్ అవుట్ చేస్తాయి, టచ్ అయినప్పుడు ఏమవుతుంది? దీని బాటిల్ చుట్టూ ఉన్న టెంపరేచర్ తక్కువ కాబట్టి వాటర్ వేపర్ మాలిక్యూల్స్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నప్పుడు దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాయో వాటర్ వేపర్ మాలిక్యూల్స్ డిస్టెన్స్ తగ్గిపోయి దీని చుట్టూ కూడా వాటర్ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు క్లియర్గా వస్తుంది కదా. అంటే వాటర్ వేపర్ గ్యాసియస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్గా మారుతుంది. ఆ ప్రాసెస్ని కండెన్సేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ gaseous state to liquid state, that is known as condensation. Okay.